హరే కృష్ణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత, ఈ భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశంలో మానవుడు ఎలా బతకాలి అనే ఒక సందేశాన్ని మనకు చెప్పడమే భగవద్గీత అంటారు. ఈ భగవద్గీత చదవటం వల్ల లాభం ఏమిటి? భగవద్గీత చదివితే భగవంతుడు ఎవరు, మనమెవరు, భగవంతునికి మనకు గల సంబంధం ఏమిటి అని దాంట్లో ఇవ్వబడింది. అందుకే భగవద్గీతను చదివితే మనం ఎలా బతకాలి అనేది దాంట్లో చెప్పబడింది. ఓహో, అయితే నేను చదువుతాను. చదువు. తాత, ఈ భగవద్గీత ఎన్నిసార్లు చదివినా నాకు అర్థం కావడం లేదు. అవునా? సరే, ఆ బుట్ట తీసుకునేదా? ఆ బుట్టను తీసుకొని రాయడం. ఆ నీళ్ళను పట్టి ఆ బకెట్లో వేయి. ఈ బుట్టలోని నీళ్లు తెచ్చి ఆ బకెట్లో వేయి. పైకి కిందికి. తాత, ఈ బుట్టలో నీళ్లు బకెట్లో వేయటం కుదరదు. ఇలా చూడు నాన్న, ఈ బుట్ట రోజులు నల్లగా ఉండేది, మరకలు ఉండేది. నువ్వు ఆ నీటి నింపే ప్రయత్నంలో ఈ బుట్టలోని మరకలన్నీ మాయమయ్యి తెల్లగా అయింది. అలాగే భగవద్గీతను మనం చదివితే మన మనస్సు తేటపడి మనకు మంచి అభిప్రాయం కలుగుతుంది. అందుకే భగవద్గీతను ఎన్నిసార్లు మనం విన్నా చదివినా అర్థం కాకపోయినా పర్వాలేదు, మనం వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. చదువుతా ఉంటే మనసు మంచిదవుతుంది, మనకు మంచిదవుతుంది. ఇదే విధంగా ఇది తెల్లబడినట్లే మనం బాగుంటాం. హరే కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత ఉండే ఇంట్లో శ్రీకృష్ణుడు ఉంటాడని ఒక నమ్మకం. మనం శ్రీకృష్ణ సాంగత్యంలో ఉంటే మనకు ఎలాంటి భయం లేదు. మనలను పోషించే కర్తవ్యం ఆయనే తీసుకుంటాడు. మనలను ఒక మంచి బాటలు నడిపిస్తాడు. అందుకే భగవద్గీత చదవాలి, భగవద్గీతను వినాలి, కృష్ణ సాంగత్యంలో ఉండాలి. హరే కృష్ణ.